కడప జిల్లా పులివెందుల వెంకటప్ప పాఠశాలలో ప్రాథమిక విద్య. జీవితానికి బాల్యమే గొప్ప పునాది. పిల్లలు, బాగా చదువుకొని భవిష్యత్తులో మీరేం చేయాలనుకుంటున్నారు అడిగాడు మాస్టారు. డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్ ఇలా సమాధానాలు చెబుతున్నారు పిల్లలు. అది వింటున్న మాస్టారు ఒక విద్యార్థి జీవిత లక్ష్యం విని ఆశ్చర్యపోయారు. పెద్దయ్యాక నేను మంత్రినవుతా, ప్రజాసేవ చేస్తా. ఆ గొంతులో ఆత్మస్థైర్యం, ఆ కళ్లల్లో నమ్మకం చూసిన మాస్టారు మంచి విద్యార్థి అనిపించుకోవడానికి పుస్తకాలు చదివితే చాలు, కానీ మంచి నాయకుడిగా ఎదగాలంటే పుస్తకాలతో పాటు ఈ సమాజాన్ని చదవాలి అంటూ భుజం తట్టారు. 10వ తరగతి పూర్తయింది. విజయవాడ లయోలా కాలేజీలో పియూసీ. అనంతరం మెడిసిన్లో చేరడానికి వయస్సు సరిపోకపోవడంతో ఏడాది పాటు బళ్ళారిలో బిఎస్సి అభ్యసించాడు. తరువాత గుల్బర్గా ఎంఆర్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్. అతనిలో నాయకత్వ లక్షణాలు చిగురు తొడిగింది ఇక్కడే. విద్యార్థి సంఘం నాయకుడిగా ఒక లక్ష్యం వైపు నలుగురిని ఎలా నడిపించాలో నేర్చుకున్నాడు. మెడిసిన్ అయిపోయింది. ఎస్వి మెడికల్ కాలేజ్లో సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా హౌస్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. చదువు ప్రాక్టీస్ పూర్తయింది. వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన రాజశేఖర్ రెడ్డికి 4 సోదరులు, 1 సోదరి. 1972లో ఆయనకు విజయమ్మతో వివాహం జరిగింది. జీతం కోసం జీవితం సాగించడం ఇష్టం లేక జనం కోసం తన జీవితాన్ని అంకితం చెయ్యాలన్న అంకిత భావంతో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని నమ్మి జన్మనిచ్చిన జమ్మలమడుగు ఆసుపత్రికే డాక్టర్ అయ్యారు. కొడుకులో సేవాభావాన్ని చూసి మురిసిపోయిన తండ్రి పులివెందులలోనే ఆసుపత్రి కట్టించారు. అదే ఆసుపత్రిలో రూపాయికి వైద్యం ప్రారంభించడంతో అందరూ ఆ డాక్టర్ను రూపాయి డాక్టర్ అని పిలుచుకున్నారు. జబ్బు చేసి ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే రోజుల్లో రూపాయికి వైద్యం అందించి ఎంతో మంది నిరుపేదలకు ఆపద్బాంధవునిగా నిలిచాడు. మందులతో కన్నా స్వచ్ఛమైన తన చిరునవ్వుతోనే సగం రోగం నయం చేస్తాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు. తన గురించి సామాన్య ప్రజలు మాట్లాడుకునే మాటలు వింటున్నప్పుడు అతనిలో ఆలోచనలు సుడులు తిరిగేవి. రూపాయికి వైద్యం చేసి ఈ ప్రజల రోగాలను నయం చెయ్యొచ్చు, కానీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల సంగతేమిటి? తనలో తానే ప్రశ్నించుకున్నాడు. అంతరాత్మ ఆకాంక్షను, ప్రజల అభీష్టాన్ని శిరసావహించిన ఆ డాక్టర్ 1975లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నాయకుడు జనంలో నుంచి వస్తాడని నిరూపించిన క్షణాలవి. అతనే ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. అతనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1978లో 29 ఏళ్లకే పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో తన 33వ ఏటనే పిసిసి పగ్గాలు చేపట్టి అతి చిన్న వయసులో ఆ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తరువాత 1998లో కూడా పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేశారు. పార్టీ పట్ల రాజశేఖర్ రెడ్డి చూపించిన నిబద్ధత, పనిలో అంకిత భావం, నిరంతర శ్రమ 1999లో ఆయనను సిఎల్పి నేతను చేశాయి, ప్రజల గొంతుగా మార్చాయి. ప్రతిపక్ష నేతగా వైఎస్ అసెంబ్లీలో ఉన్నంతకాలం
రాష్ట్ర ప్రజలు తామే స్వయంగా సభలో మాట్లాడినట్లుండేది. ఆయన మాట, నవ్వు, ప్రశ్న, గర్జన, సమస్యల పట్ల అవగాహన అన్నీ కలిసి అతనిని సభలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేశాయి. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు అదుపు లేకుండా పెంచినప్పుడు రైతుల తరఫున నిరాటంకంగా పోరాడిన వైఎస్ 14 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆ తెగువే తెలుగు రైతు గుండెల్లో అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. గెలుపు ఎప్పుడూ అతన్ని చిరునవ్వులాగే పలకరించేది. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచి గ్రామీణ, ఎక్సైజ్, విద్యాశాఖలకు మంత్రిగా పనిచేసిన వైఎస్ కు ఎక్కడో తీరని వెలితి. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసి పార్టీని నడిపించిన, ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు ప్రజల తరఫున ఎన్ని పోరాటాలు చేసినా తనకు ప్రజలకు మధ్య ఇంకా ఏదో తెలియని దూరం ఉందనిపించింది. ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి ఇంకా దగ్గరగా తెలుసుకోవాలనిపించింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రజల పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. 2003 ఆత్మహత్యలు, ఆకలి చావులు, అశ్రుధారలు, ఆర్తనాదాలు. రైతు కంట కన్నీరు తప్ప పంటకు చుక్క నీరు లేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు పూట పని లేదు. ఆకాశం నుంచి భూమి మీద ఒక్క చినుకు రాలదు, ఒక్క మొక్క మొలవదు, మొలిచినా నిలవదు. కంప్యూటర్లకు తప్ప బోరు మోటారుకు కరెంటు లేదు. కరవు కరాళ నృత్యం. పచ్చగా కలకలలాడాల్సిన పల్లెల రంగు మారిపోయింది. చాలా ఊళ్లకు తాళాలు పడ్డాయి. జనం పొట్ట చేత పట్టుకుని వలసబాట పట్టారు. భూమినే నమ్ముకున్న అన్నదాతల జీవితాలు బీడుబారిపోయాయి. ఇలా రాష్ట్రంలో ప్రతి సమస్య పేదవాడిని ఒక రోగంలా పీడిస్తున్న కాలం. ప్రజల గోడు వినడానికి, సమస్యల మూలాలను గుర్తించడానికి ప్రజల దగ్గరకు వెళ్లడమే ప్రథమ కర్తవ్యమని భావించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అలా ఆయన వేసిన అడుగు ఒక మహా ప్రస్థానమైంది, ప్రజా ప్రభంజనమైంది. ఆ ప్రస్థానం వైఎస్ ఒక్కడినే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిని, గతిని మార్చేసింది. 2003 ఏప్రిల్ 9 అది చరిత్రలో మరచిపోలేని రోజు. ఒక మనిషి సృష్టించిన చరిత్రకు పునాది రాయి ఆ రోజు. ఎండలు అగ్నిగుండంలా మండిపోతున్నాయి. 54 ఏళ్ల వైఎస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర మొదలయ్యింది. రోజులు గడుస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ప్రతి అడుగు ఒక ప్రభంజనం. దారి పొడవునా ఆయన్ను చూసిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు, గుండెల మీద పడి బోరున విలపిస్తున్నారు. ఒక నాయకుడిగా ప్రజలను ఓదారుస్తూ, వాళ్లకు కొండంత ధైర్యం చెబుతూ ముందుకు సాగిపోతున్నారు వైఎస్. ఆ పాదాలు అలసిపోయే కొద్దీ ప్రజాభిమానం వాటికి కొత్త శక్తినిచ్చింది. పల్లెగుండెకు అతని అడుగుల శబ్దం కొండంత ధైర్యాన్నిచ్చింది, జన హృదయాలను కదిలించింది. నీటిని చూస్తే పులకరించిపోయే రాజశేఖర్ రెడ్డి నిండు జలాశయాన్ని చూస్తే పొంగిపోతాడు. అలాంటి మనిషి ప్రజల కోసం ప్రాణాలకు తెగించి నడుస్తూ తన ఒడికి చేరుతుంటే తల్లి గోదావరి పరవశించిపోయింది. చల్లని గాలి తెమ్మెరలతో సేద తీర్చి ఆశీర్వదించింది. పాదయాత్ర
గోదావరి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్కు చేరినప్పుడు కొన్ని లక్షల పాదాలు రాజశేఖర్ రెడ్డి వెంట నడిచాయి. పాదయాత్రలో రాజశేఖర్ రెడ్డి వెంట ఉన్న జనసందోహాన్ని చూసి ఆ రోజు రాష్ట్రమే కాదు, దేశమే నివ్వెరపోతున్న వేళ కేవలం రైతాంగానికి మట్టుకే కరెంటు కోతలు ఉంటుంది. కరెంటు కోతలు పరిశ్రమలకు లేవు, వాణిజ్య రంగానికి లేవు, కేవలం రైతాంగానికి మట్టుకు కరెంటు కోతలు ఉంటాయి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతుంది. ఒక్కసారిగా పిడుగు లాంటి వార్త, తీవ్రమైన వడదెబ్బతో తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో వైఎస్ అస్వస్థతకు గురయ్యారు. ప్రజాభిమానం ఆయన్ను మళ్లీ కదిలించింది. ఆ గుడారం నుంచే పాదయాత్ర కొనసాగింది. రాజశేఖర్ రెడ్డి రాక కోసం పనులు మానుకొని ఊళ్లకు ఊళ్లే ఎదురు చూశాయి. ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల మధ్యనే తింటూ, ప్రజల మధ్యే సేద తీరుతూ, వాళ్ల బాధలు వింటూ, సమస్యలను పరిశీలిస్తూ, నేనున్నాను అని భుజం తడుతూ, భరోసానిస్తూ రాజశేఖర్ రెడ్డి నడుస్తూనే ఉన్నారు. ప్రజలతో విషయాలను చెప్పి వారి యొక్క ఆలోచన ఎలా ఉంది అనే విషయం మేము గమనించి వారి యొక్క ఆలోచన ప్రకారమే ప్రభుత్వాలను పోయేటట్టు మాకు చేతనైనంత ఎండగట్టడంలో, ప్రజా సమస్యలు ఎండగట్టడంలో చేసే ప్రయత్నం, ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి అనే విషయాలు మేము తెలుసుకోవటం ఈ ప్రజా ప్రస్థానం యొక్క ముఖ్య ఉద్దేశం. 68 రోజులు, 11 జిల్లాలు, 56 నియోజకవర్గాలు, 1470 కిలోమీటర్లు. ఆ ప్రజానాయకుడు వేసిన ప్రతి అడుగు ఒక ప్రజా ప్రస్థానమైంది. మేమైతే చాలా చోట చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం, మీరు అధైర్యపడవద్దు, మంచి రోజులు వస్తాయి. 2003 జూన్ 15 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర పాదయాత్ర ముగిసేసరికి వైఎస్ అనే 2 అక్షరాలు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నాను అని చెప్పిన వైఎస్ ఆత్మవిశ్వాసానికి తెలుగునేల జేజేలు పలికింది. రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు విన్నాక తనలో కోపమనే నరం తెగిపోయిందని గర్వంగా చెప్పారాయన. పాదయాత్ర వైఎస్ను పూర్తిగా ప్రజల మనిషిని చేసింది. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి సమర్పించుకున్న మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. పాదయాత్రలో వైఎస్ సృష్టించిన ప్రభంజనం రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ ప్రజల హృదయాలపై నిలబెట్టింది. కలను సాధించడమే జీవితమంటారు వైఎస్. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఆయన ప్రాణాలకు తెగించారు. ప్రజల కోసం నడిచారు, ప్రజా హృదయాలను గెలిచారు, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. 2004 మే 14 మట్టివాసన తెలిసిన పంచకట్టు మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎరువుని ఖండించి రాజశేఖర రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం యొక్క రూపు రేఖ స్వరూపాలను మారుస్తాం. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖమైన అభివృద్ధి పనులు పెట్టుకుంటా. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్తు బకాయిలన్నీ రద్దు చేస్తూ ఉచిత విద్యుత్తు ఫైలుపై తొలి సంతకం చేసిన వైఎస్ అన్నదాత గుండెల మీద భారాన్ని దించేశారు. పాదయాత్రలో ఆయన అరచేతులకు తాకిన నిరుపేదల కన్నీటి చెమరింపు ఆయన మరచిపోలేదు. తనను నమ్మి నాయకత్వమిచ్చిన ప్రజల జీవితాల్ని మార్చడానికి పరిపాలనతో వైద్యం చెయ్యడం మొదలుపెట్టారు. దేశానికి వెన్నెముక లాంటి రైతు కళ్లల్లో కన్నీళ్లు తుడవడానికి నీళ్లు కావాలని గ్రహించిన వైఎస్ 1 కోటి ఎకరాలకు నీరందించడమే తన లక్ష్యమంటూ 1,00,000 కోట్లతో జలయజ్ఞం ప్రకటించారు. నిరుపేదను అప్పుల ఉచ్చు నుండి తప్పించి ఉపాధి కల్పించి వాళ్ల బతుకుల్లో ఉగాది నింపారు. రుణమాఫీ ప్రకటించి ఖాళీ అయిన ఊళ్ల తాళాలు తీయించి పల్లెలకు రాజద్వారాలు తెరిచిన దార్శనికుడయ్యారు. వైఎస్ పరిపాలన మొదలయ్యాకే జలాశయాలు పొంగాయి, నాగలి భూమిలోకి దిగింది, పొలం పచ్చదనంలోకి మళ్ళింది, పంటలు పండి కళ్ళాలు కళకళలాడాయి, గాదెలు నిండాయి, రైతు రాజయ్యాడు. ఆ డాక్టర్ పాలకుడయ్యాకే పేదవాడికి రాజవైద్యం అందింది. ఆరోగ్యశ్రీ పథకం, వైఎస్ మానసపుత్రిక అని తోటి నాయకులే కొనియాడారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్న పథకం ఆరోగ్యశ్రీ. 108, 104 సేవలు పల్లెపల్లెకు విస్తరించాయి. 70 లక్షల మందికి పింఛన్ పథకాన్ని విస్తరించి ఇచ్చే మొత్తాన్ని పెంచి వృద్ధులు, వికలాంగుల జీవితాల్లో చెక్కు చెదరని ఆత్మస్థైర్యం నింపిన ప్రజల మనిషి వైఎస్ 36 లక్షల కుటుంబాలకు నీడనిచ్చారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి నిరుపేద విద్యార్థి కూడా ఇంజనీర్, డాక్టర్ అయ్యే అవకాశం కల్పించి పెద్ద చదువులు పేదల హక్కు అని నినదించిన గొప్ప విద్యా ప్రదాత వైఎస్. ఒక నాయకుడు ప్రజలతో ఎంత దగ్గరగా ఉండొచ్చో, ఎంత ఆప్యాయంగా పలకరించవచ్చో, ప్రజల్లో ఎంతగా మమేకమైపోవచ్చో చెప్పి ఆచరించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అతని కులం ప్రజాకులం, అతని మతం ప్రజాహితం, అతని హృదయం స్నేహగంధం, అతని నమ్మకం అంకిత భావం. జీవితంలో ఏం పోగొట్టుకున్నా మనుషుల్ని, మనుషుల మమతల్ని, మనుషుల నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఒక్కసారి ఆయనకు దగ్గరైన వాళ్ళు దూరం కాలేకపోయారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజా శ్రేయస్సుకే అంకితమైన వైఎస్ కుటుంబంలో మాత్రం ఎప్పుడూ మంచి తండ్రిగా, భర్తగా, మార్గదర్శకుడిగానే వ్యవహరించేవారు. భార్య ఎదురొస్తే గాని ఇల్లు కదలని రాజశేఖర్ రెడ్డి ఆమె రాకతో తన జీవితానికి కొత్త వెలుగు వచ్చిందని గర్వంగా చెప్పేవారు. బాధ్యతల విషయంలో చిన్న అశ్రద్ధ కూడా ఆయనకు నచ్చదు. అది ప్రజలకైనా, కుటుంబానికైనా, స్నేహితులకైనా, పార్టీకైనా, తనకైనా. అదే ఆయన విజయ రహస్యం. బతుకునిచ్చే చినుకును, హాయి నింపే చిరునవ్వును ఎంతో ఇష్టపడే వైఎస్ తన మనవరాళ్ళిద్దరికీ వర్ష, హర్ష అని పేర్లు పెట్టుకున్నారు.